హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆఖరి తేదీ అనేది ప్రభుత్వం ప్రకటించింది. ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా మందికి ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది జరగలేదు. సో చాలా మంది నాకు ఏమని కామెంట్ పెడుతున్నారంటే, మా ఇంటికి ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది జరగలేదు, మా ఇంటికి సర్వే అధికారులు రాలేదు, ఇప్పుడు మేము ఏమి చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసిన తర్వాత సర్వే అధికారులు మీ ఇంటికి రాకపోయినా, అలాగే దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో మీ పేరు లేకపోయినా, ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయండి. ఇలా గనక మీరు చేసినట్లయితే వెంటనే మీ పేరు అనేది ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో వస్తుంది. అలాగే సర్వే అధికారులు కూడా మీ ఇంటికి వచ్చి సర్వే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసి లిస్టులో పేరు రాలేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారో, అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆఖరి తేదీని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆఖరి తేదీ అనేది జనవరి 30వ తారీఖు వరకు ప్రకటించడం జరిగింది. సో జనవరి 30వ తారీఖు వరకు ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరినీ కూడా అధికారులు సర్వే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే 90% వరకు అధికారులు సర్వే చేయడం జరిగింది. సో ఇంకా 10% మంది అయితే ఉన్నారనమాట. ఈ 10%ని కూడా జనవరి నెలాఖరు లోపల పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇకపోతే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు కరెక్ట్గా అప్లై చేసినా కూడా వాళ్ళ పేరు అనేది లిస్టులో లేదు, అలాగే వాళ్ళ పేరు అనేది లిస్టులో ఉన్నా కూడా అధికారులు ఇంటికి వచ్చి సర్వే చేయలేదు, అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ముందుగా మీ పేరు అనేది ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో ఉన్నా కూడా సర్వే అధికారులు మీ ఇంటికి వచ్చే సర్వే గనక చేయకపోతే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వండి. ఇలా గనక మీరు చేసినట్లయితే వెంటనే సర్వే అధికారులు మీ ఇంటికి వచ్చే సర్వే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ పేరు లిస్టులో ఉంది కానీ సర్వే అధికారులు మీ ఇంటికి వచ్చే సర్వే చేయలేదు. ఇలాంటప్పుడే మీరు ఏ ఏరియాలో అయితే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకున్నారో ఆ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీస్కు వెళ్ళి మా పేరు ఇలా లిస్టులో ఉంది కానీ మా ఇంటికి సర్వేకి రాలేదని చెప్పేసి వార్డులో ఉన్న అధికారులకు గనక చెప్పినట్లయితే వాళ్ళు వెంటనే మీ ఇంటికి వచ్చి ఇందిరమ్మ ఇంటిని సర్వే చేయడం జరుగుతుంది. ఇకపోతే ఎవరి పేరైతే ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో లేదు అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయండి. ఇలా గనక మీరు చేసినట్లయితే వెంటనే మీ పేరు అనేది ఇందిరమ్మ ఇళ్ల లిస్టులోకి ఎక్కడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఈ లిస్టులో కాకపోయినా సరే తరువాత లిస్టులో మీ పేరు అనేది ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరి పేరైతే ఈ ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో లేదు అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మళ్ళీ రెండోసారి ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకోండి, రెండోసారి అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తూ ఉంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ చేసి తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి.